హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు గణశ్రీ రెసిపీస్. ఈరోజైతే బెల్లం సున్నుండలండి. మంచి టేస్ట్ని అలాగే మంచి బలాన్ని ఇచ్చే మినప సున్నుండలు ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను. అలాగే ఇందులో కొంచెం ఎక్కువ ఐరన్ రావడానికి మనకి ఇందులో పప్పులు అవి ఎలా వేసుకోవాలో అది కూడా చూపిస్తాను. చాలా టేస్ట్గా ఉంటాయండి. ప్రతి సంక్రాంతికి కూడా తప్పకుండా అందరూ కూడా మినప సున్నుండలు చేసుకుంటారు. ఈసారి అయితే హెల్తీగా ఇలా చేయండి. ఇది ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూసేద్దాం రండి. స్టవ్ మీద కడాయి పెట్టుకుని అందులోకి 1.5 కప్పు వరకు మినపగుళ్ళు వేసుకోవాలి. అంటే వేసుకున్నాను నేనంతా, మీ క్వాంటిటీని బట్టి వేసుకోండి. అలాగే ఒక అరకప్పు పొట్టు మినపప్పు వేసుకుందాం. దీనివల్ల ఏంటంటే ఐరన్ పుష్కలంగా ఉంటుందండి. పొట్టు మినపప్పు చాలా మంచిది. అంటే ఈ కప్పుతోటి 2 కప్పులు వేసుకున్నట్టు అనమాట. ఇలాగా దోరగా వేయించేసుకోవాలి. మనం తిన్నామంటే కరకరలాడాలన్నమాట, అలా వేగాలన్నమాట క్రిస్పీగా. స్టవ్ లో ఫ్లేమ్లో మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటూ వేయించుకోవాలి కలర్ మారే వరకు. మినప సున్నుండలకి ఎప్పుడు కూడా మినపప్పు వేయించేటప్పుడు మంచి స్మెల్ వస్తుందండి, చాలా మంచి సువాసన. ఇప్పుడు ఇందులోకి 1.5 స్పూన్ వరకు బియ్యం వేసుకున్నాను. ఈ బియ్యం వేసుకోవడం వల్ల ఏంటంటే నోటికి మనకి పంటికి అంగుడు ఉంటుంది కదా, దానికి అంటుకోకుండా ఉంటుందన్నమాట సున్నుండ తినేటప్పుడు. బియ్యం కంపల్సరీ కొద్దిగా వేసుకోవాలి. అవి కూడా వేయించేసుకోవాలి. ఆల్రెడీ ఇవన్నీ వేగిన తర్వాత లాస్ట్లో వేయాలండి. అది బియ్యం అయితే తొందరగా వేగిపోతాయి కదా. ఇప్పుడైతే ఇవి కొంచెం వేగిపోయాయి, పూర్తిగా కూడా వేగిపోయాయండి. స్టవ్ ఆఫ్ చేసేయచ్చు. ఒకసారి కొంచెం అలా తిని చూస్తే మనకే తెలుస్తాయి. క్రిస్పీగా ఉంటుంది అనమాట, పంటికి అంటుకోకుండా ఉంటుంది. అలా అయితే వేగిపోయినట్టు. ఇప్పుడు బాగా చల్లారనిద్దాం. ఇది ఒక ప్లేట్లోకి తీసుకుని బాగా చల్లారనిద్దాము. ఈ పొట్టు మినపప్పు వేయడం వల్ల సున్నుండలు కొంచెం కలరు డార్క్గా ఉంటాయి అన్నమాట. లేదంటే తెల్ల మినపప్పు వేసుకుంటే తెల్లగా వస్తాయి. కొంచెం హెల్తీగా ఉండాలని చెప్పి నేను కూడా ఇలా తయారు చేశాను. టేస్ట్ కూడా ఏమాత్రం మార్పు రాలేదండి, సేమ్ అలాగే ఉన్నాయి. శుభ్రంగా పళ్ళలోకి తీసేసాను. బాగా చల్లారనివ్వాలి. బాగా చల్లారిన తర్వాత అప్పుడు మనం మిక్సీలో వేసుకోవచ్చు. అలాగే బెల్లాన్ని కూడా ఇలా తురిమేసుకున్నాను. తురుముకుంటే తొందరగా మనకి మిక్సీలో వేసుకున్న, లేదంటే ఒకప్పుడైతే అప్పడాలు మన చపాతీలు బల్ల మీద వేసి కలుపుతారనమాట అండి, అలా కూడా చేసుకోవచ్చు. పూర్వం అయితే అలాగే చేసేవారు. ఇప్పుడైతే మనం మిక్సీ జార్లు వచ్చాయి కాబట్టి అందులో వేసేసుకుంటున్నాము. బెల్లం తురుము అలా రెడీ చేసి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు మినపగుళ్ళు కూడా బాగా చల్లారిపోయాయి. మిక్సీ జార్లో వేసేసి గ్రైండ్ చేస్తాను. మెత్తగా చేసుకోవాలన్నమాట, జల్లించుకోవాలి. ఎక్కువ లేవు కాబట్టి నేను మిక్సీలో వేసేస్తున్నాను. ఎక్కువ అయితే మనం కూడా పట్టించుకుని తెచ్చుకోవచ్చండి. రెడీగా ఉంచుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు నెయ్యి వేసుకుని సున్నుండలు తయారు చేసుకోవచ్చు. ఫ్రెష్గా ఉంటాయి అన్నమాట. బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. సున్నుండలు అయితే కంపల్సరీ అందరూ కూడా సంక్రాంతికి చేస్తూ ఉంటారు. పండగ నిలబెట్టిన తర్వాత అందరిలోనూ మంచి గుమగుమలాడుతూ సున్నుండల స్మెల్ అయితే వస్తూ ఉంటుంది. పల్లెటూరులో ఉన్నప్పుడు అయితే మేమైతే అలాగే అనుకునేవాళ్ళం. చిన్నప్పుడు ఎవరో సున్నుండలు చేసుకుంటున్నారు, స్మెల్ వస్తుందని అనుకునేవాళ్ళం అనమాట. ఆ స్మెల్కే ఎప్పుడెప్పుడు తిందామా అనిపిస్తుంది అనమాట, అంత బాగుంటాయి టేస్ట్. ఇలా వేయించేసుకున్నాక జల్లించేసుకోవాలి. జల్లించుకుని పెట్టుకోవాలన్నమాట. ఈ పిండిని మళ్ళీ నేను మిక్సీ జార్లో వేసేస్తున్నాను. ఇందులో బెల్లం కూడా వేస్తాను. 2 కప్పుల పిండి కదా, 2 కప్పుల బెల్లం వేసానండి. సరిపోతుంది, కరెక్ట్గా సరిపోతుంది అనమాట ఇలా వేసుకుంటే. మళ్ళీ ఒకసారి మిక్సీ జార్లో వేసేసి ఒకసారి అంతా కలిపేస్తాను. ఇలాగ నెయ్యి కూడా వేడి చేసుకున్నాను. మరిగిపోకర్లేదు, నెయ్యి కరిగి కొంచెం వేడెక్కితే సరిపోతుంది అనమాట. ఇప్పుడు ఇందు మీద నెయ్యి వేసుకుని లడ్డూలు ప్రిపేర్ చేసుకోవడమే. అదేనండి, సున్నుండలు తీసుకోవడమే, ఇంకా అంతకంటే ఏమి ఉండదు. ఇంట్లో తయారు చేసుకున్న నెయ్యి అయితే మంచి టేస్టీగా ఉంటుందండి సున్నుండలకి. ఇవి తినడం వల్ల చాలా బలం అండి, ఒంటికి కావాల్సినంత ఐరన్ వస్తుంది. అలాగే చాలా బలం కూడానండి. పిల్లలు పెద్దవాళ్ళు అందరూ కూడా తినచ్చు. అందుకే నేను ఇలా చేశాను అనమాట. ఈసారి కొంచెం హెల్తీగా. నేను ఎప్పుడు కూడా మామూలుగానే చేస్తాను. 2-3 సార్లు కూడా ఈ మధ్యన ఇలా చేస్తున్నాను. మినపప్పు పొట్టుపప్పు కూడా వేసి చేస్తున్నాను. టేస్ట్ బాగుంటున్నాయండి. కొంచెం చల్లారింది. ఇప్పుడు చేతితోటి మనం ఉండలు చేసేసుకోవడమే. కావాల్సినంత నెయ్యి వేసుకుంటూ ఉండలు చేసుకోవడం. ఇంచుమించుగా 1 కప్పు నెయ్యి అయితే వేసానండి. 2 కప్పుల పిండి కదా, 1 కప్పు నెయ్యి పట్టింది. అది బెల్లం బట్టి ఉంటుందండి. నెయ్యి ఒకసారి ఎక్కువ పడుతుంది, ఒకసారి తక్కువ పడుతుంది అనమాట. ఇప్పుడైతే నేను మినప సున్నుండలు రెడీ చేసేస్తున్నాను. కావాల్సిన సైజులో చేసుకోవడమే.
ఇంట్లో అయితే ఇవి చేసేటప్పుడు మంచి గుమగుమలు వస్తూ ఉంటాయండి. ఎప్పుడెప్పుడు తిందామా అని చూస్తూ ఉంటారు అందరూ కూడా. తినే కొద్దీ తినాలనిపిస్తాయి అన్నమాట. ఫస్ట్ టైం చేసేవాళ్ళైతే ఇలా తక్కువగా చేసుకోండి, ఈజీగా ఉంటుంది. అంటే ఇంచుమించుగా ఒక 1/4 కేజీ మినపప్పుతో చేసినట్టు అనమాట అండి. ఒక 1/4 కేజీ మినపప్పుకి ఒక 12 అంటే ఒక డజన్ మినపసున్నుండలు అయితే అయ్యాయి అనమాట. ఇలా అన్నీ చేసుకోవడమే. చూసారు కదండి, చాలా బాగా వచ్చాయి. మంచి స్మెల్ అయితే వచ్చేస్తున్నాయి. ఇంకా తినడమే ఆలస్యం అనమాట. ఈ సంక్రాంతికి మీరు కూడా ఇలా ప్రిపేర్ చేసుకోండి, చాలా బాగుంటాయి. కొద్దిగా నెయ్యి అయితే మిగిలింది. ఈ వీడియో లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి. పొట్టు మినపప్పు వేయడం వల్ల కొంచెం కలర్ అయితే లైట్గా బ్రౌన్గా ఉంటాయన్నమాట, లేదంటే తెల్లగా వస్తాయి. నేను కూడా తక్కువే చేసి చూపిస్తున్నానండి, ఈజీగా అయిపోవాలని చెప్పి. ఫస్ట్ టైం చేసేవాళ్ళు ఇలా కొంచెం కొంచెం చేసుకుంటారు కదా, వాళ్ళకి బాగా అర్థమవుతుంది అనమాట. టేస్టీగా అయితే మినపసున్నుండ ఉండలు రెడీ అయిపోయాయి. నా వీడియో కానీ ఫస్ట్ టైం చూసినట్లయితే గణశ్రీ రెసిపీస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అన్ని రకాల పచ్చళ్ళు, పిండి వంటలు, స్నాక్స్ అన్నీ ఉన్నాయండి మన రెసిపీలో, ఒకసారి చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.